25వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి ఎస్ఐఆర్ లో ప్రతి ఓటర్ కూడా ఎన్యూమరేషన్ ఫామ్ నింపి దయచేసి తెలంగాణ రాష్ట్ర ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉండాలనుకుంటే బిఎల్ఓ మీ ఇంటికి వచ్చినప్పుడు 2 ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తాడు. ఒక ఫామ్ నింపి బిఎల్ఓకి ఇయ్యండి లేదా బిఎల్ఏకి ఇయ్యండి, ఇంకొక ఫామ్ని మీరు సాక్ష్యం కింద మీ దగ్గర ఉంచుకోండి. కొన్ని పార్టీలు కావాలని ఒక వర్గం ప్రజల ఓట్లను తీసేస్తామని దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అర్థం కావాల్సింది ఏంటంటే దేశంలో 11వసారి ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. లాస్ట్ ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగిందంటే 2002లో చివరిసారి ఈ దేశంలో ఎస్ఐఆర్ జరిగింది. అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఎస్ఐఆర్ చేసిండ్రు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 11వసారి ఇప్పుడు దేశంలో ఎస్ఐఆర్ జరగబోతా ఉంది. ఎస్ఐఆర్ లో బిఎల్ఓ ఎవరైతే ఇంటింటికి వస్తాడో ఆ బిఎల్ఓ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే ఉంటాడు. ఎస్ఐఆర్ కి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కూడా ఎస్ఐఆర్ జరుగుతుంది. మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఉన్న సిద్ధరామయ్య గారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన శివకుమార్ గాని ఎస్ఐఆర్ ని వ్యతిరేకించట్లేదు. బిఎల్ఓల నియామకం జరిగింది. తమిళనాడులో స్టాలిన్ గారి ప్రభుత్వం బిఎల్ఓల నియామకం చేసింది. ఎస్ఐఆర్ పూర్తయింది. తమిళనాడులో ఎన్నికలు అయిపోయినాయి. విజయ్ గారు ముఖ్యమంత్రి అయినరు. కేరళలో పినరసు విజయ్ ప్రభుత్వం బిఎల్ఓల నియామకం చేసింది. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే బిఎల్ఓల నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఏజెంట్లు కాదు. వెస్ట్ బెంగాల్లో కూడా ఎస్ఐఆర్ అయింది. మమతా దీదీయే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులనే బిఎల్ఓలుగా పెట్టుకుంది. కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రజలారా నమ్మకండి. ఇది దేశంలో 11వసారి జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్. ఎవరైతే ఎన్యూమరేషన్ ఫామ్ నింపరో వాళ్ళ ఓట్లు తొలగించబడతాయి. ఒకసారి, రెండోసారి, మూడోసారి కూడా బిఎల్ఓ బిఎల్ఏ మీ ఇళ్లలోకి వస్తారు. దయచేసి ఎన్యూమరేషన్ ఫామ్ నింపుండ్రి. నేను సర్పంచ్ని, నేను ఎంపీటీసీని, నేను లీడర్ని, నేను రిపోర్టర్ని, నేను నింపకుంటే ఏమవుతుంది అంటే ఓటర్ లిస్టులోకి వెళ్ళి పేరు పోతుంది. అందుకని దయచేసి ఎన్యూమరేటర్ ఫామ్ ప్రతి ఒక్కరు నింపాల్సిందే. తండ్రి నింపిండు కదా అని కొడుకు నింపకపోతే కొడుకు ఓటు పోతుంది. ఇంకొక విజ్ఞప్తి, కొంతమంది తమ పల్లెటూరులో ఓటు నింపి మళ్ళా సిద్దిపేటకో, కరీంనగర్కో, హైదరాబాద్కో వచ్చి 2వ ఓటు నింపి 2వ ఫామ్ ఇస్తే ఊర్లో ఓటు పోతుంది, పట్నంలో ఓటు కూడా పోతుంది. అందుకని ఎన్యూమరేషన్ ఫామ్ ఒకటే ఇవ్వాలి, ఒకటే దగ్గర మ్యాపింగ్ చేయించుకోవాలి. 2002 తర్వాత 2026లో 11వసారి ఎన్యూమరేషన్ జరుగుతుంది. 2002 నుంచి 2026 మధ్యలో చాలా మంది చనిపోయి ఉంటారు. చాలా మందికి 2 ఓట్లు ఉంటాయి. నేను చెప్పినట్టు రామాయంపేటలో ఓటు ఉంటుంది, కొంపల్లిలో ఓటు ఉంటుంది. కొంతమంది ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయి ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఒకటే ఎన్యూమరేషన్ ఫామ్ నింపుండ్రి. ఎస్ఐఆర్ కి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. భారత ఎన్నికల సంఘం ప్రతి 10 ఏళ్లకోసారి ఎస్ఐఆర్ చేయాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. కానీ దురదృష్టం, కరోనా ఇతరత్ర కారణాల చేత ఎస్ఐఆర్ జరగడానికి 24 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల మాటలు నమ్మకండి. ముఖ్యమంత్రి బిఎల్ఓలను పెడతాడు. ఆయన బిఎల్ఓల మీద ఆయనకే నమ్మిక లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారు ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన జరుగుతుందా, ఇంకేం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ నెల 25వ తారీఖు నుంచి సుమారు 10 రోజుల పాటు ప్రతి ఇంటికి బిఎల్ఓలు, అన్ని పార్టీల బిఎల్ఏలు వస్తారు. దయచేసి ఎన్యూమరేషన్ ఫామ్ నింపుండ్రి. ఎన్యూమరేషన్ ఫామ్ నింపకపోతే ఓటర్ లిస్టులోకి వెళ్ళి మీ పేరు తొలగించబడుతుంది. దానికి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం ఉండదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని భారత ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి పనికి అందరూ సహకరించాలి. కాంగ్రెస్ మోసపూరిత మాటలు, ఎంఐఎం నయవంచనకి
ఎవరు కూడా ప్రలోభాలకు నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఓటర్ మహాశైలకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.